రాసి పెట్టుకోర్రి 2019 జనవరి 17 బేస్తారం తెలంగాణ రాష్ట్రంలో రెండో పారి అసెంబ్లీ కొలువు తీరింది. 119 మంది ఎమ్మెల్యేలు, 88 మంది టీఆర్ఎస్ నుంచి, 19 మంది కాంగ్రెస్ నుంచి, 7 మజ్లిస్ నుంచి, 2 టీడీపీ నుంచి, 1 బీజేపీ నుంచి సభలు ఉంటారు. పాతోళ్ళు 76 మంది మళ్ళీ అసెంబ్లీకి వస్తే కొత్తగా 23 మంది పాదం మోపిర్రు. ఇంట్లో 2 ఎంపీ పదవిలుండి ఎమ్మెల్యేలు అయితే 2 ఎమ్మెల్సీ పదవిలుండి ఎమ్మెల్యేలు అయినరు. తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ అసెంబ్లీలో లేకుండా అఖండ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న 16 మంది మళ్ళీ అసెంబ్లీకి వచ్చిర్రు. ఇప్పుడు ఇంతకు ప్రమాణ స్వీకారం ఎట్లా జరిగినాయో మనం చూడాలి కదా. చలో అసెంబ్లీ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొదలు సీఎం కేసీఆర్ సార్ ప్రమాణ స్వీకారం చేసి ప్రొటెం స్పీకర్ కాడుకోయి శనార్థులు చెప్పొచ్చిండు. అటెంక ఎమ్మెల్యేలుగా గెలిచిన 6 మహిళా లీడర్లు ప్రమాణం చేసిర్రు. ఐ రేఖా నాయక్, ధనసరి అనసూయ అనే నేను, గొంగిడి సునీత అనే నేను, ఐ హరిప్రియ బానోత్, పద్మా దేవేందర్ రెడ్డి అనే నేను, పట్లల్ల సబిత ఇంద్రారెడ్డి అనే నేను. ఇక పేర్లలో ఫస్ట్ అక్షరాలను బట్టి ప్రమాణం చేపించిర్రు కడమలతోని. ఆ లెక్కమ్మటి అలంపూర్ అబ్రాహం అన్న ఫస్ట్ చేసిండు. మునం పెట్టి అందరొచ్చి దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణాలు చేసుకుంటూ పోయిర్రు. మీదికి పోయి ప్రొటెన్ స్పీకర్ సార్కి నమస్తే చెప్పి కిందికి వచ్చి కూర్చున్నారంతా. ఏ పార్టోళ్ళు ఆ పార్టీ కండువ మెడలేసుకొని వచ్చిర్రు ఫస్ట్ నాడు అసెంబ్లీకి. కల్వకుంట్ల తారక రామారావు అనే నేను, ఈటల రాజేందర్ అనే నేను, తన్నీర్ హరీష్ రావు అనే నేను, ఐ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మచ్చా నాగేశ్వరరావు అనే నేను, ఎర్రబిల్లి దయాకర్ రావు అనే నేను, మై కౌసర్ మొహిద్దీన్. కంటోన్మెంట్ సాయన్నకు పానం బాగా లేకుంటే పయ్యల కుర్చీలొచ్చి ప్రమాణం చేసిండు ఎమ్మెల్యేగా. అయితే మజ్లిస్ ఎమ్మెల్యే ముంగట ప్రమాణం చేయనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు సభకు రాలేదు. అట్లనే అక్బర్ సారు, మాధవరం కృష్ణారావు సారు, సండ్ర వెంకట వీరన్న, జాఫర్ హుసేన్ సార్ సుత రాలే. ఇక స్పీకర్ సీట్ల సీనియర్ లీడర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ కూర్చోబోతున్నాడు. అన్ని పార్టీలు కూడా పోచారం సార్కి సపోర్ట్ చేసినాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ పెబ్బెవలో ఇంకా కూడా తేలలే. ఢిల్లీ హైకమాండ్ ఎవరు ఉండమంటే వాళ్ళు ఉంటారట. అసెంబ్లీకి వచ్చుడు కంటే ముందే సీఎం సారు ఎమ్మెల్యేలంతా అమరవీరుల స్తూపం కాడ నివాళులు అర్పించిర్రు. అటెంక అసెంబ్లీ ఆకిట్ల అడుగు పెట్టంగానే అందరికి గులాబీ పువ్వులు ఇచ్చి వెల్కమ్ చెప్పిర్రు.